హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఏం లేదనమాట, ఈరోజు ఏంటి ఎప్పుడు ఫ్రీ ఫైర్ మేజర్ కంటెంట్తోనే కదా వస్తాం కదా. ఈరోజు ఏ గేమ్తో వచ్చామో తెలుసా మీకు? ఇది వచ్చేసి ఒక ఫ్యాన్ మేడ్ గేమ్ ఆఫ్ బీజిఎంఐ. సో లెట్స్ ప్లే అనమాట. సో నేను కూడా ఇప్పుడే ఇన్స్టాల్ చేశాను. ఏం లేదనమాట, నా మొబైల్ వచ్చేసి వివో మొబైల్లో వచ్చేసి వివో ప్లే స్టోర్ ఉంటుంది కదా, వివో ప్లే స్టోర్లో ఓకే ప్రమోట్ చేసి చెప్తున్నారు అన్నమాట ఈ యాప్ని. సో పెట్టుకున్నాను, ఆటో షూట్ మోడ్ అయితే పెట్టుకున్నాను. సో ఇట్స్ ప్యూర్ ఆఫ్లైన్ గేమ్. ఊరి 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 ఇందులో కంప్లీట్లీ బీజిఎంఐ టైప్లో అయితే ఉంటుందన్నమాట. ఎస్, హెడ్ షాట్. సో మీకైతే గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే భలేగా ఉంటుంది. పక్కా ఆఫ్లైన్ గేమే. ఇందులో కూడా స్కిన్స్ అని, టీమ్స్ అని, బ్లూ రెడ్ లైక్ సిఎస్ ర్యాంకుల లాగా రెడ్ బ్లూ రెడ్ టైప్లో అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఆటో షూట్, ఇంకా మనకి నచ్చినట్టు కంట్రోల్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎవ్వరు మనల్ని ఏమనరు. మెయిన్లీ ఇక్కడ ఇప్పుడు ఫ్రీ ఫైర్లో డబ్బా గ్రాఫిక్స్ టైప్లో ఉండదు అనమాట. ఇటు చూడండి, గన్ను పేలిస్తే అది ఒక్క టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది. రియల్గా మనం గన్ను కాల్చినంత వైబ్ ఉంటుంది. నిజంగా కాల్చినంత వైబ్ ఉంటుంది గైస్. ఈ గేమ్ వచ్చేసి ఎఫ్ఎఫ్ స్ట్రైకర్స్ అని ఉంటుంది. అసలు మీకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది, ఎందులో ఉన్నా ఎలాగన్నా అవైలబుల్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మెడికెట్స్, గ్రాండేడ్స్, రీలోడ్, అబ్బాబాబా చెప్పుకుంటే అంటే బోల్డ్ ఉంటుంది. ఓకే, అక్కడైతే మనోడికి షార్ట్ పడింది. సో నేనైతే ఆటో షూట్ మోడ్లో అయితే పెట్టుకున్నాను. మీకు కావాలితే మీరు ఓన్గా షూట్ చేసుకునేలా పెట్టుకోవచ్చు. ఇంకా బ్లడ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే గ్రీన్ ఉంది, ఇంకా బ్లూ రెడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ అలాగే మీకు సెన్సిటివిటీ కూడా పెట్టుకోవచ్చు, లైక్ ఫ్రీ ఫైర్ లాగే సెన్సిటివిటీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకెందుకు లేటు, ఇంకా గేమ్ని ఎవరైనా డౌన్లోడ్ చేయకపోతే వెంటనే అయితే డౌన్లోడ్ అయితే చేసేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, ప్రమోషన్ ఇచ్చేది పెద్ద ఛానల్ కూడా కాదు. సో మీరు అర్థం చేసుకుని ఆఫ్లైన్ టైంలో నేను బాగా ఆడతాం. ఎవరన్నా బీజిఎంఐ ఆడలేకపోతే అంత హై రేంజ్ మొబైల్స్ మీ దగ్గర లేకపోయినా సరే గేమ్ని ఒక్కసారి చూడండి, అంతే. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి గేమ్ ఎక్స్పీరియన్స్ అయ్యారంటే బాగుంటుంది అనమాట మీకు. ఇందులో గ్లిచెస్ లాంటివి అసలు ఏముండవు. ఇందులో కూడా మనీ కలెక్ట్ చేసి గన్స్ బై చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ గ్రానైడ్ వేసి నేను ఇక్కడే ఉన్నాను. అరే నా గ్రానైడ్ నేను ఓకే లెజ్జర్లో నాకు కొట్టేసి వెంటనే ఇక్కడ స్పాన్ అయినప్పుడు AK-47 అయితే ఉంటుంది కదా. సో మనకి AK-47 ఇక్కడ ఫుల్లీ అప్గ్రేడెడ్ లేదు, నార్మల్ న్యూ ప్లేయర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసిన గేమ్. అప్పుడైతే మనకి AK-47 అయితే ఉంది, మీకైతే చూపిస్తాను. సో మీరు ఒక్కసారి డేటా యూస్ చేసి ఇక్కడ ఉన్నదాన్ని కూడా అన్లాక్ చేశారనుకోండి, మీకు ఉన్న దానిలో ఇక్కడైతే ఇంకోటి అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మీకు ఇంకా ఎక్స్ట్రా మనీ అయితే వస్తుంది. మీరు నెంబర్ ఫస్ట్లో ఉంటే 3 వస్తుంది. ఒకవేళ నెంబర్ ఫస్ట్ కన్నా నెంబర్ 1 ప్లేస్లో కన్నా ఇక్కడ డౌన్ అయిపోతే ఒకటే వస్తుంది అనమాట. అది ఏది వస్తుందో మనం కూడా చెప్పలేమన్నమాట. ఇలా రోజు ఒక ఫ్రీ డ్రా అయితే ఉంటుందన్నమాట మనకి. నాకైతే మనీ అయితే వచ్చింది, కలెక్ట్ అయితే నొక్కేసాను అనమాట. ఇక్కడ మళ్ళీ ఒక ఫ్రీ ఉంది. సో ఈ ఫ్రీ దగ్గర అయితే నొక్కేసాము. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఇక్కడైతే 4 కార్డ్స్ అయితే మనకు వచ్చినాయి. 4 కార్డ్స్ అని అయితే ఉంది. సో నేనైతే చూస్ చేశాను. సో ఒక దానిలో మనకు ఒక గ్రేడెడ్ వచ్చింది, కొంచెం మనీ వచ్చింది. టికెట్స్తో మనం వీల్ స్పిన్ అయితే చేయొచ్చు. మెడికల్ కిట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి. ఇదేమో వుడెన్, ఐరన్, గోల్డెన్ మనకైతే కీస్ అయితే కావాలన్నమాట. సో వుడెన్ అయితే 3 టైమ్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కూడా 4 కార్డ్స్ అని అయితే ఉంటుంది. సో ఇది కూడా 4 కార్డ్స్ అని ఉంటుంది. మనకు 2 గ్రెనేడ్స్, ఒక టికెట్,
ఇంకొకటి అయితే మెడికల్ కిట్, ఇంకొక 6000 అయితే క్యాష్ ప్రైజ్ అయితే వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం కూడా నేనైతే ఇదైతే ఓపెన్ చేస్తానమాట. 4 కార్డ్స్ అని వచ్చింది. నేనైతే 4 చేసుకున్నాను. మళ్ళీ 2 గ్రైనేట్స్, ఒక మెడికల్ టికెట్, ఇంకొకటి ఇదేదో వచ్చింది. ఐ డోంట్ నో దట్, మీరు అందరూ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ టైం అయితే ఉంది ఒక 4 కార్డ్స్. సో మళ్ళీ ఒక మెడికల్ కిట్, ఒక 2 గ్రాండీలు, ఈసారి 3000 ప్రైస్, ఒక టికెట్ అయితే వచ్చిందనమాట. సో టికెట్ అయితే వచ్చింది. ఇంకా మీకు ఇంకా సోలో, సర్వైవల్, బాస్, స్టోరీ ఇలా కొన్ని మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ లొకేషన్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీ ఇష్టం, మీరు ఆడుకోవచ్చు. ఇంకా డైలీ టాస్క్స్ అనేది ఇక్కడ ఉంది. ఏం లేదు, ఇక్కడ కంప్లీట్ అని 5 మ్యాచెస్, విన్ అని 2 గేమ్స్, కంప్లీట్ 2 గేమ్ ఇన్ టీమ్ మోడ్, 2 గేమ్స్ ఇన్ టీమ్ మోడ్, ఇలాగైతే కొన్ని అయితే ఉన్నాయి కదా. వీటిలన్నిటిని మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, ఇప్పుడు యువర్ రివార్డ్ 1 యాడ్ అని వచ్చింది అనుకోండి, మీకు ఒక టికెట్ వస్తుంది. ఇప్పుడు హయ్యెస్ట్ అయితే దీనికి ఉంది. ఇప్పుడు దీనికి ఉంది కదా, హెడ్ షాట్స్ 20. ఓకే, హెడ్ షాట్స్తో అయితే 20 మెంబర్స్ని అయితే ఎలాగోలో చంపమంది. సో ఇక్కడ మీకు 4000 అయితే ఇన్ ప్రోగ్రెస్లో అయితే వస్తుంది అనమాట. అదే 4000 అయితే మనకి క్యాష్ ప్రైస్ కింద వస్తుంది. ఇంకా మెడికిట్స్ అని, గ్రెనేడ్స్ అని డైలీ టాస్క్స్ ఉంటాయి. ఇక్కడ లక్కీ డ్రా అని చూడండి. లక్కీ డ్రా మీద క్లిక్ చేసాను అనుకోండి, ఇక్కడ ఏదైనా మనకి క్యాషో, లేకపోతే గ్రెనేడో, లేకపోతే మెడికిట్టో అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం 4 టికెట్స్ ఉన్నాయి కదా, ఇందాక దాకా మనం అక్కడ స్పిన్ చేసినప్పుడు అదే ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మనకు 4 టికెట్ వచ్చినాయి. ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్కసారి చెప్పవచ్చు. లైక్ ఇక్కడ ఫ్రీ ఫైర్లో డైమండ్స్ అలాగా, ఇక్కడ టికెట్స్ ఐ థింక్ టికెట్స్ కన్నా ఎక్కువ కీస్. సో ఐ థింక్ సో ఇక్కడ మీకు కావాలితే పెయిడ్ కూడా అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ పెయిడ్ కూడా ఉంటాయి. సో పెయిడ్ మీకు నచ్చితే ఆడని, లేకపోతే మ్యాక్సిమం ప్రిఫర్ చేయకండి పెయిడ్కి. ఇలాగైతే మంచి గన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంతా అయిపోయాయి. సో ఇదైతే అయిపోయింది. డైలీ చేంజ్ వన్ టైం క్యాంపస్, అదే రోజు ఒకసారి క్యాంపస్ అయితే చేంజ్ అవ్వమంటుంది. సో ఏంటి క్యాంప్ చేంజ్ అవ్వడం ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. ఐ థింక్ అంటే నేనే తడబడ్డాను చాలా. అంటే ఈ గేమ్ అంతలా టచ్ లేదు, కానీ ఒకసారి ఒక రోజు కూర్చొని మొత్తం డైలీ టాస్క్ అన్ని కంప్లీట్ చేసి తర్వాత మళ్ళీ గేమ్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఎలాగ ఉంటుంది, అకౌంట్ రికవరీ అలాంటివి ఏమైనా ఉంటాయా, అంటే ఇందులో మనం చాలా డిగ్ చేయొచ్చు, ఇంకా చాలా గన్స్ తెచ్చుకోవచ్చు, క్యాంప్స్ మార్చుకోవచ్చు, క్యారెక్టర్ కూడా మార్చుకోవచ్చు. అదే అకౌంట్ రికవరీ లాంటివి ఉందా మీన్స్, ఇప్పుడు నువ్వు ఒకసారి ఫ్రీ ఫైర్లో ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయ్యి గ్రాండ్ మాస్టర్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఫ్రీ ఫైర్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ నీకు అకౌంట్ రికవరీ ఉంటుంది కదా, అలాంటి అకౌంట్ రికవరీ ఏమైనా ఉందా లేదా అంటే అలా టైప్ ఒకసారి టెస్ట్ చేశాను. సో అలాంటి అకౌంట్ రికవరీ ఏం లేదనమాట. సో ఓకే, క్యాంపస్ చేంజ్ అవ్వడం అంటే ఏం లేదనమాట. ఇక్కడ చేతి దగ్గర పైన ఈగలు కనిపిస్తుంది కదా, ఈగల మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ఈగలు టైగర్ అయితే కనిపిస్తుంది. క్యాంప్ చేంజ్ అవ్వడం అంటే ఇదే. ఇప్పుడు ఇందులో రెడ్లోకి వెళ్ళారు అనుకోండి, మనకి ఎనిమిస్ బ్లూగా చూపిస్తుంది, బ్లూలోకి వెళ్తే రెడ్లో చూపిస్తుంది. మ్యాక్సిమం బ్లూగా ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రెడ్ వచ్చేసి మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చెప్తుంది అది రెడ్ అంటే డేంజర్. అలాగని ఇంకా మన బాడీ మీద ఉన్న ఐటమ్స్, షర్ట్స్ అన్నిటిని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా చూస్తారు కదా. ఇంకా లాటరీ అని ఇదైతే ఇందాకే తిప్పేసాము. డైలీ రివార్డ్స్ అని అయితే ఉంటుంది అనమాట. మీ డే 1కి అయితే నాకు ఫస్ట్ 5000 అయితే వచ్చిందనమాట. సెకండ్ డేకి AK-47 కార్నర్ గోల్డ్ అయితే వస్తుంది. థర్డ్కి ఏమో 1000, ఫోర్త్ డేకి అలా మనీ వచ్చి, 7th డే అయితే మనకి UPM 45 అయితే వస్తుంది. దీన్నే మనం UMP 47 అయితే వస్తుంది. దీన్ని మనం ఫ్రీ ఫైర్లో అయితే డెసర్ట్ ఈగల్ ఇంకా UMP కాంబినేషన్లో అయితే వాడతాం అనమాట. ఇక్కడ డెసర్ట్ ఈగల్ కూడా ఉంటుంది, చూపిస్తాను. కాకపోతే ఒట్టి డెసర్ట్ అనే ఉంటుంది. ఇక్కడ కింద ఆర్మర్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆర్మర్ క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ అయితే డెసర్ట్ అయితే చేసి పడేసాను అనమాట. ఇంకా FF నైఫ్ని బటర్ఫ్లై అనేది చేసి పడేశారు. సో ఇక్కడ AK-47 అయితే ఉంది కదా, పక్కన స్కిల్స్ అని చూపిస్తే ఇక్కడ కొన్ని రకాల స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి వీటికి సంబంధం లేదు. ఇంకా బోల్డ్ UMP 45, P90, K20,
MP7 ఇంకా మనకు నచ్చిన గన్స్ అయితే ఉంటాయి అన్నమాట. AWP ఇంకా నోవా ఇంకా బోల్డ్ గన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫ్లేమర్, MP9 ఇంకా బోల్డ్. సో M2 M200 ఇంకా బోల్డ్ గన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇట్లన్నిటితో మనకైతే సంబంధం లేదు. ఇంకా స్కిల్ దగ్గర వచ్చేసి మనం స్కిల్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్కిల్ అప్గ్రేడ్ దగ్గర స్కిల్ అని ఉంటుంది. అవతార్ దగ్గర డైరెక్ట్ ఇది ఓపెన్ అయిపోద్ది అనమాట. మీరు క్యారెక్టర్ నుంచి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా ఇదేదో ఉంది కదా, ఇదే ఇక్కడ పక్కన ఉంటుంది అనమాట దీనికి. ఓకే, మళ్ళీ మనకు ఫ్రీ వన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, చూస్ 4 కార్డ్స్. సో నాకు ఏదో గ్రాండెడ్ ఒక అదేదో పీస్, 2 మెడికిట్స్, 3000 క్యాష్ ప్రైస్ ఏదో వచ్చింది. సో గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అసలు మనం ఆటో షూట్ ఎలా మార్చుకోవాలి, కష్టం అయితే ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పైన సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, మీరు ఆటో షూటు తీసేసుకోవచ్చు, ఆటో ఏం కూడా తీసేసుకోవచ్చు, మ్యూజిక్ మీకు నచ్చితే ఉండొచ్చు, తీసేసుకోవచ్చు, సౌండ్ అంతే. గ్రాఫిక్స్ మిడ్లో అయితే ఉంటుంది అనమాట. మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, మీ అవి పెట్టుకోవచ్చు, లో పెట్టుకోవచ్చు. సో నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదైతే ఎక్స్ట్రా గ్రాఫిక్సే ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో ఇక్కడ బ్లడ్ కలర్ అయితే ఉంటుంది అనమాట. గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ అయితే ఉంది. కస్టమ్ సర్ఫేస్ అంటే ఏం లేదు. ఇంకా సెన్సిటివిటీ కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం డ్రాగ్ టు మూవ్ పొజిషన్స్ అది ఉంది కదా, ఇప్పుడు ఎక్కువగా పబ్జీ బీజిఎంఐ ఆడాలనుకోండి, పెడతారు, ఇది ఇక్కడ పెట్టుకుంటారు, ఇది కొంచెం ఎక్కడ ఎలాగోనో పర్లేదు కానీ ఇది పెట్టుకొని ఇది ఇక్కడ పెట్టుకుంటారు, ఇది ఇలా పెట్టుకుని ఇది ఇక్కడ పెట్టుకుంటారు, ఇది ఇలాగా ఐ థింక్ ఇలాగే ఉంటాయి కదా బీజిఎంఐలో. అదే ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు అయితే ఎలా పెట్టుకుంటారో దీన్ని అయితే ఇక్కడ పెట్టేస్తారు అన్నమాట. ఇక్కడ ఇది పెట్టేసుకుంటారు, ఇక్కడ ఇది పెట్టేసుకుంటారు. యాస్టీస్ జంప్ బటన్ వచ్చేసి కొంచెం మూలకు పెడతారు, అంతే. యాస్టీస్ అయితే ఉంటుంది. మనకి కావాలంటే పైన సేవ్ నొక్కేసుకోవడమే, అసలు వద్దు ఫస్ట్లా కావాలంటే డిఫాల్ట్ అయితే నొక్కేసుకోవడమే. సో మీకు ఎలా కావాలంటే అలాగైతే ఉంచుకోవచ్చు. అండ్ దీన్నే సేవ్ చేసేసుకోవచ్చు కూడా. సెన్సిటివిటీ మీద కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను, జస్ట్ అది షార్ట్ మాత్రమే. సో ఐ థింక్ ఎంత సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుందో మనకి అంతే బెటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందని. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ. ఓకే, డైలీ టాస్క్ అయితే మీరు సారీ అప్పుడే అవుట్రో చెప్పేస్తాను కానీ గేమ్ మొత్తానికి మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. హైప్లోకి వస్తుంది ఇప్పుడే. వివో స్టోర్లో కూడా ఎక్కువ డౌన్లోడ్స్ అయితే పెరుగుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫర్ దిస్ గేమ్. డైలీ టాస్క్ అయితే కంప్లీట్ చేసి మీరైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట గేమ్లోనే. సో గేమ్లో మనకి గిల్డ్ అంటే మనం ఫ్రీ ఫైర్లో గిల్డ్ క్రియేట్ చేసుకుంటాం. అలాంటి బీజిఎంఐలు అయితే కొంచెం ఎక్సెట్రా ఉంటాయి కదా, మనం అలాంటివి క్రియేట్ చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ సింగిల్ ప్లేయర్ ఆప్షనే. అయితే ఇంకా వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ అయితే మల్టీప్లేయర్ ఆప్షన్ కూడా పెట్టచ్చు. ఏమో నాకైతే తెలియదు కానీ గేమ్ మాత్రం బాగుంటుంది, ఎవరు మిస్ చేసుకోకండి. గేమ్ పేరు FPS స్ట్రైకర్స్ అనేది ఉంటుంది అనమాట. మీకైతే చూపిస్తాను, వెయిట్. సో ఓకే, చూసారు కదా. ఓకే FPS స్ట్రైకర్స్ ఓప్స్ అనమాట. అంటే FPS స్ట్రైకర్స్ అనేది FPS స్ట్రైక్ ఓప్స్ అనమాట. FPS అయితే ఎక్కడ లేదు, నేను ప్లే స్టోర్లో చూసినప్పుడైతే ఉంది. సో చూడండి, నో డేటా యూజ్డ్ ఈ గేమ్ మీద. యూజ్డ్ ఛార్జింగ్ ఫుల్ 2% అయితే దీని మీద. ఒక్క వీడియోకి నేను 2% ఛార్జింగ్ అయితే దీని మీద పెట్టాను. ఓపెన్ పే డిఫాల్ట్, ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వ్యూస్ చాలా బాగా వస్తాయి. నేను ఒక షార్ట్ చేస్తాను అనమాట, వ్యూస్ ఎక్కువ వస్తే నేనే షార్ట్ చేస్తాను. దట్స్ ఫర్ టుడే. బాయ్, సీ యూ.